4 యూనిట్లకు మళ్ళీ ఇంటి మొదలు మన దాంట్లో అందింది కదా ఇంట్లో ఏసీ ఉంటే బాగాలేదు తీసేసినాం కానీ ఉంటున్నాయి. జ్వరం వస్తుంది అయినా కానీ రెడ్యూస్ మనము మన కడప స్వచ్ఛ కడప చాలా ఫార్మల్గా చేయాలి. ఎన్ని పెట్టు ఇక్కడ నేను వచ్చేసరికి నేను కూడా హెల్త్ వర్కర్లే అంతే కదబ్బా. మనం ఊరికే ఉండే ఇదంతా టూ మచ్ ఆఫ్ ప్రోటోకాల్ పెట్టుకున్నామంటే కష్టమైంది. చెప్తా ఉన్నా నేను కూడా హెల్త్ వర్కర్లే. నమస్తే మేడం, మీకు వచ్చి జాయిన్ అవుతా. మోటివేషన్ నెక్స్ట్ టైం ఆగద్దు, వెళ్ళిపోవాలా సేపు. మీరు ఎక్కడుంటే అక్కడ వచ్చి నేనే మనకు పని చేస్తా ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అవుతాం. పదకొండు వరకైనా పూర్తి కావాలి. అబ్బాయి ఫోటో చూపించినారు నాతో. రిపీటెడ్ గా అబ్బాయి కలుస్తా ఉంటాడు ఏదైనా మీ సమస్యలు ఉన్నప్పుడు. మెడికల్ వేస్ట్ అనేది మనకు ప్రాపర్ టీమ్ లేకపోతే మనం ఎత్తకూడదు. హూవర్ మనమే వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేద్దాం. ఇది ఎవరో ఒకరి కోసము వాళ్ళని ఇబ్బంది పెడితే కుదరదు. నేను దీన్నైతే అంగీకరించాలని చెప్పినాను. మీరు ఏదో రోజుకు ఒక 500 600 చేస్తారు, చాలా తక్కువ డబ్బు. ఐ హ్యావ్ దట్ సింపతి అండ్ దెన్ ఫెయిత్. మేము హెల్త్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ ఇవ్వాల్సినటువంటి వీలైన కాడికి తెలిసినాక ఇంతమంది మీతో పాటు సపోర్ట్ చేస్తూ పనిచేస్తారు. అంటే ఇబ్బంది వస్తున్నారంటే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఈ యొక్క జీతాలు ఆపిన వాళ్ళకి ఎవరికైనా జీతాలు ఆగినాయా? ఎవరన్నా కానీ నాకు కూడా ఆగిందే. అంటే నాకు 5-6 నెలలకు ఒకసారి వస్తుందిలేమ్మా, ఒకసారి సంవత్సరానికి కూడా వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకు ఆగుతుందన్న భయం అయితే నాకు లేదు కదా. కానీ మీరు ఆ రోజు పని చేసుకొని ఆ రోజు డబ్బులు తీసుకొని పోతే మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు, భర్తకు, అత్తమావకు మీరు అన్నం పెట్టాలి. ఆ యొక్క సింపతి కమిషనర్ కాడి నుంచి ఆసార్ కాడి నుంచి అందరికీ ఉండాల. జీతాలు ఆపేయడం అనేది సొల్యూషన్ కాదు. ముఖ్యంగా మీకు మాకు కావాలంటే 4 సంవత్సరాలు ఆపుకోవచ్చు. వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకోవాలి. కాకపోతే నేను కూడా ఎక్కడా చిరాకు పట్టుకోకుండా ఒకట పోతుంది స్మెల్ అంతా. ఒక నిమిషం
పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అమ్జద్ బాషాతో నేను ఎట్లా డబ్బులు వసూలు చేయిస్తా? మీకు డబ్బులు కావాలా? డబ్బులు వద్దా? ఆయన అగ్రిమెంట్ రాసి ఎవరు? షేక్ మహమ్మద్. ఎవరన్నా షేక్ మహమ్మద్? లాస్ట్ బామర్ది మీద కేసు వెళ్తుంది. ఇది మరి ఇది అమ్జద్ బాషా అంట ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని లెటర్ ఇచ్చి 1.5 లక్ష రూపాయలు 1.55 మన కడప స్వచ్ఛ కడపలో వస్తే బాధితురాలు చెప్తా ఉంది. ఎంత 55,000 ఏంది? మన రౌండ్ చేయకోకుండా ఓకే అయింది. 5,000 ఖర్చు పండించినాడు కోట చేసుకోవాలని 5,000. ఈ రికమెండేషన్ లెటర్ కూడా ఆయన 5,000. ఇది గత ప్రభుత్వంలోని గెలిచిన ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడానికి 5,000 తీసుకున్నాడట. వాళ్ళ దగ్గర ఉన్న ఎవరు పియనా ఏమైతే బామర్ది కొడుకు తీసుకున్నాడంట 5,000 రూపాయలు ఈ లెటర్ కంట. ఈయన పేరు ఎహియానా? మీ పేరేంటి? గుర్రప్ప. ఇప్పుడు మీకేం కావాలా? మా డబ్బులు మాకు రావాలి. మీ డబ్బులు మీకు కావాలంటే మీరు కొన్ని చెయ్యాలా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, చీటింగ్ కేసు ఇవ్వాలా? ఎందుకంటే మీ దగ్గర చెక్కు ఉంది. ఈ చెక్కు కూడా ఇచ్చినాడు. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతే చెక్కు ఉద్యోగం ఇవ్వలేదు, డబ్బులు తీసుకున్నాడు, వాడుకున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత డబ్బుల కోసము బాధితులు వెళ్ళాడు. చెక్ ఇచ్చినాడు డబ్బు ఇవ్వాలని. ఇదేందమ్మా అగ్రిమెంట్? దేనికి అగ్రిమెంట్ ఇది? డబ్బులు ఎనికి ఇస్తానో నమ్మకం లేదని అగ్రిమెంట్. ఇది అగ్రిమెంట్ కూడా అయిపోతుంది కానీ డబ్బులు రాలేదు. 20-30,000 ఇచ్చినాడు మేడం, అది రాలేదు. డబ్బులు ఇచ్చినాడు, మళ్ళీ డబ్బులు ఇస్తాను అగ్రిమెంట్ కూడా ఇచ్చినాడంట. మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు ఎహియాన్ అమ్జద్ బాషా బామ్మర్ది కొడుకంట. కడప జిల్లా సిటీ నబీకోట డోర్ నెంబర్ 5/12 నివాసైన బాలయ్య గారి కుమారుడు బద్రిపల్లి గుర్రప్పకు కడప జిల్లా సాధు చెంగన్న వీధి డోర్ నెంబర్ 17-425లో నివాసి షేక్ హనీఫ్ సాబ్ గారి కుమారుడు షేక్ మహమ్మద్ యహియా అయిన మన ఇరు పార్టీల వారము ఒప్పి వ్రాసుకున్న ఒప్పుదల అగ్రిమెంట్ ఏమనగా మనలో రెండవ పార్టీ వారు 1వ పార్టీలో గతంలో రిమ్స్ అది కూడా రాశారు. ఎంత ధైర్యం చూడండి. అంటే భవిష్యత్తులో నన్ను ఓడించే వాళ్ళు ఎవరు లేరు, పర్మనెంట్ గా నేనే ఎమ్మెల్యేను, మా మామ ఎమ్మెల్యే, మా బామర్ది ఎమ్మెల్యేని అమ్జద్ బాషా గారి కుటుంబ సభ్యులు చేసే దురాగతాలు ఏదంటే ఇక్కడ క్లియర్ గా రాశాడు. మీరు ఈ పిక్చర్ తీసుకోవాలమ్మా మీడియా వాళ్ళు. 23వ సంవత్సరంలో పార్టీ నుంచి కుమారునికి రిమ్స్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి నేను చెప్పానని ఆయన చెప్పుకున్నాడు ఇక్కడ. కాబట్టి అమౌంట్ 1,55,000 రూపాయలను పార్టీకి నేను తిరిగి ఇస్తాను అని చెప్పేసి అగ్రిమెంట్ రాసిచ్చాడు. కడపోళ్ళు దీన్ని తెలుసుకోవాలా? నేను రిపీటెడ్ గా గెలిచిన ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మంది వచ్చి మాకు ఉద్యోగాలు కావాలి అని అంటే చాలా మంది వచ్చి నా దగ్గరికి ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే నేను చెప్పేదాన్ని. ఎవరినన్నా కానీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డబ్బులు అడిగితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే చెప్తున్నారు. పొరపాటును కూడా ఎవరికి కూడా 5 రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకండి. కూడా
ఇదిగో ఇవేమో చెత్త బుట్టలు, మనమేమో మన కడప స్వచ్ఛ కడప చేసుకుంటున్నాం కదా, నీటి చేసుకోవాలని. ఇదేమో వంటింటి వేస్ట్ చేయాలమ్మా. ఇదేమో ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు అట్లుంటే అట్లా వేయాలి. ఈ కిందేమో మనం బ్యాటరీలు, రాజు సామాన్లు వాళ్ళ చెత్త తీసుకుపోయినప్పుడు మంచిగా సపరేట్ వేస్తే అక్కడ దేనికి దాన్ని సపరేట్ చేయడానికి ఉంటుంది. మీరన్నీ కలిపేసరికి వాళ్ళు తీసేది మీరు ఇక్కడ సపరేట్ వేస్తారంటే వాళ్ళు నీట్గా పనిచేస్తారు. వర్కర్స్తో, హెల్త్ వర్కర్స్తో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని మనము కడప నియోజకవర్గంలో మన ఒక పర్సనల్ ప్రోగ్రామ్గా తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది వాసు సార్ డిజైన్ చేశారు వెళ్ళమని. దీంట్లో కార్పొరేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు, సచివాలయ సిబ్బంది, దాంతోపాటు అత్యంత విలువైన మా వాళ్ళు, మా కార్యకర్తలు ఎప్పుడు కడప చరిత్రలో లేదు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కడప యొక్క క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనడం అనేది ఎప్పుడు కడప చూడలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మనం గెలిచిన నుంచి మన కడప స్వచ్ఛ కడప చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం ఆగేది లేదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మన కడపను మనం స్వచ్ఛంగా చేసుకుంటే ఈ ప్రక్రియలో డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించేసి కడపను ఒక మార్పు దిశగా తీసుకుపోతారని సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తున్నాను. డెఫినెట్గా సాధిస్తామనుకుంటున్నాను. మీ ద్వారా కూడా మీడియా మిత్రులందరూ సహకరించేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కడపను నీట్గా పెట్టుకుందాము, కడపను స్వచ్ఛంగా పెట్టుకుందామని చెప్పేసి కడపను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. మనందరి మీద మేము ఎంత తిరిగినా కానీ, ఎంత 100 మంది వర్కర్లు వేసుకొని తిరిగినా కానీ, మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ఎంత సిన్సియర్గా కానీ, ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు కూడా ఒక అవేర్నెస్తో ఒక వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వచ్చి మనం ఇక్కడ చెత్త వేయకూడదు, ఒక సోషల్ బిహేవియర్ అనేది మారాలా, కాలువలలో కవర్లు వేయకూడదు, బాటిల్స్ వేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క కాలువలో కూల్ డ్రింక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, ఒక్కొక్క చోట పరుపులు, రోళ్ళు కూడా వేసేస్తున్నారు. ఇది మారితేనే మనం కడపను కాపాడుకుంటాం. రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు పోతలేవు అని అంటే నీళ్ళు పోకపోవడానికి కారణం ఏంటంటే మనమే కవర్లు అన్నీ వేసేసి కాలువను పూడిపిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనందరూ మారి మన కడపను స్వచ్ఛంగా చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాను.